హలో గాయ్స్, వెల్కమ్ టు సిఏఓ అఫీషియల్. ఇప్పుడు వచ్చేసి వీక్లీ సైబర్ న్యూస్ అయితే చూడబోతున్నాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే గ్లోబల్ స్కామ్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఈ గ్లోబల్ స్కామ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి టైకూన్ 2FA ఫిషింగ్. ఈ ఫిషింగ్ అనేది ఎట్లా జరుగుతుందంటే అటాక్ లో మైక్రోసాఫ్ట్ 365 లాంటి ప్లాట్ఫామ్స్ ని 2FA అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని బైపాస్ అయితే చేస్తున్నారు అనమాట. బైపాస్ చేసి వాళ్ళ అకౌంట్ క్రెడెన్షియల్స్ ని అండ్ ఇన్ఫర్మేషన్ ని స్టోలెన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి March 3rd, 2026 జరిగిన అటాక్స్. ఓకే, ఈ అటాక్ వచ్చేసి ఇరాన్ మడ్డీ వాటర్ అటాక్. ఇరాన్ ఏం చేసిందంటే వేరే వాళ్ళ కంట్రీస్ లోకి మాల్వేర్ అయితే డిప్లాయ్ చేసింది. మాల్వేర్ పేరు వచ్చేసి డిండో. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా వేస్తున్నాను. అన్ని హెడ్లైన్స్ మాత్రం వస్తాయి, మీకు యానిమేషన్స్ కూడా వస్తాయి, చూడండి ఒకసారి నీట్ గా. ఓకే, ఈ అటాక్ ని అయితే డిప్లాయ్ చేశారు. తర్వాత ఈ అటాక్ అనేది MIOS అనే దానికి సంబంధించి చాలా లైక్లీగా ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 2026 మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే రిలీజ్ చేశారు. 120 వల్నరబిలిటీస్ అనేది డిస్క్లోజ్ చేశారు March 2026 సెక్యూరిటీ ప్యాచ్ ఆండ్రాయిడ్ అప్డేట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ హ్యాక్విస్ట్ DDoS క్యాంపెయిన్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 16+ కంట్రీస్ పైన 10 ఆర్గనైజేషన్స్ పర్టికులర్ గా టార్గెట్ చేసి DDoS క్యాంపెయిన్ అయితే చేశారనమాట. 4th March 2026 నా ఒక మాల్వేర్ అయితే డిటెక్ట్ అయింది అనమాట. ఈ మాల్వేర్ ఏంటంటే మీకు మెలీషియస్ మాల్వేర్. డెవలపర్స్ అయితే తెలియకుండా ఇన్స్టాల్ చేశారు, ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. ఈ మాల్వేర్ ఎలా కనుక్కున్నారంటే కొంతమంది రీసెర్చర్స్ అనే వాళ్ళు కనుక్కున్నారు. NPM ప్యాకేజ్ డ్రైవర్స్ అంటే ఇది ఒక సప్లై చైన్ అటాక్ అనమాట. ఈ సప్లై చైన్ అటాక్ లో NPM ప్యాకేజ్ డ్రైవర్స్ అనే వాళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేసేసారనమాట. ఇది కథ. ఇంకొకటి వచ్చేసి క్లిక్ ఫిక్స్ అనే మాల్వేరు. ఈ మాల్వేర్ ఏం చేస్తుందంటే ఎలా స్ప్రెడ్ అవుతుందో ఫస్ట్ చెప్తాను. ఇది ఫేక్ ప్రాంప్ట్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది మన కంప్యూటర్ లో ఎలా రన్ అవుతుంది అనేది కూడా చెప్తాను మీకు. పవర్ కమాండ్ షెల్ అంటే పవర్ కమాండ్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. దానిలో కమాండ్ షెల్ లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనమాట ఇన్సైడ్ లో. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఏం పోతాయి మనవి అంటే క్రిప్టో వ్యాలెట్స్, తర్వాత బ్రౌజర్ క్రెడెన్షియల్స్ అనేవి తీసేసుకుంటున్నారు, స్టోర్ చేసేస్తున్నారు అనమాట. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ హ్యాకింగ్ లింక్డ్ గ్రూప్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఇండియా డిఫెన్స్ సెక్టర్ అండ్ పీపుల్ పైన అయితే గవర్నమెంట్ బేసెస్ పైన అటాక్ చేద్దామని చెప్పేసి ఒక AI అయితే తీసుకున్నాయి. ఈ AI ఏం చేసిందంటే ఫిషింగ్ ఈమెయిల్స్ ని ఫిషింగ్ సంబంధించినవి లేదా మాల్వేర్ కి సంబంధించినవి తయారు చేసి అటాక్ అయితే ఇండియన్స్ పైన చేస్తుంది అనమాట. అంటే ఇండియన్స్ కాదు, ఇండియన్స్ డిఫెన్స్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ దీనిపైన అయితే ప్రయోగించిందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ అప్డేట్ స్కామ్ అనమాట. ఈ స్కామ్ ఎవరిపైన చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ పెన్షనర్స్ వీళ్ళపైన మెయిన్ గా టార్గెట్ అయితే చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి కొద్దిగా. ఈ శాలరీ స్కామ్ అప్డేట్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు ఒక ఈమెయిల్ వచ్చింది, గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు మాత్రమే ఉండిద్ది. కానీ మెయిల్స్ లో కానీ కరెక్ట్ గా చెక్ చేయండి. ఏదైనా కానీ ఫిల్అప్ చేసేటప్పుడు ఒక్కసారి కానీ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చారంటే మీ పాస్వర్డ్స్ ని స్టోర్ చేస్తూ OTP అడుగుతారు. OTP చెప్పిన వెంటనే మీ బ్యాంక్ అంతా లూటీ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి గోవాలో ఒక అకౌంట్స్ అయితే ఫ్రీజ్ చేస్తున్నారు అనమాట. డ్యూ టు ఫ్రాడ్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి సైబర్ క్రైమ్ అథారిటీస్ లో. ఈ సైబర్ క్రైమ్ అథారిటీస్ ని ఫ్రాడ్స్ ని మనీని లాక్ చేస్తున్నారు అనమాట అకౌంట్స్ నుంచి పోకుండా. ఎందుకంటే ఫిబ్రవరిలోనే చాలా జరిగాయి అని చెప్పేసి అకౌంట్స్ అయితే ఫ్రీజ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసరికి RBI ఈజ్ ప్లానింగ్ ఫర్ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్స్ ఎప్పుడైతే జరుగుతాయో క్విక్లీ రిపోర్ట్ చేసిన వాళ్ళకి కొద్దిగా డబ్బులు అయితే ఇచ్చేస్తాం కంపెన్సేషన్ కింద అని చెప్పేస్తున్నారు అనమాట. ఎంత క్విక్ గా వీలైతే అంత క్విక్ గా సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయితే అంటే సైబర్ క్రైమ్ కి అయితే ఇన్ఫార్మ్ చేయండి. చేయడానికి సైబర్ క్రైమ్స్ ని ఏం చేస్తారంటే వెంటనే 1930కి ఫోన్ చేసేసి రిపోర్ట్ చేసేసేయండి. మాక్సిమం 5 minutes 10 minutes లో చేసినా బెటరే. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే లోపు వీళ్ళు లాక్ చేశారు అనుకో మీ డబ్బులు ఎక్కడికి పో, అది గుర్తుంచుకోండి. మొజిల్లా అండ్ ఆంథ్రోపిక్ AI క్లౌడ్ వీళ్ళు రెండు కలిసి ఫైర్ ఫాక్స్ అనేది మీకు తెలుసు కదా, గూగుల్ లాంటిది. ఈ ఫైర్ ఫాక్స్ లో వల్నరబిలిటీస్ అనేవి అనుకున్నారనమాట. ఈ వల్నరబిలిటీస్ లో కూడా కొన్ని చాలా మెయిన్ గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొజిల్లా అంటే ఏందో చెప్తాను. మొజిల్లా అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్లో
ఇంటర్నెట్ కానీ సోర్స్ కోడ్స్ కానీ ఆన్లైన్లో ఉంటాయి మీకు లైవ్లో. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొకటి ఏంటంటే ఈ మొజిల్లా డెవలప్డ్ ఏదంటే మెయిన్గా మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ రెండు ఏఐస్ అనేవి కలిపి వీళ్ళు టెస్ట్ చేసింది ఫైర్ ఫాక్స్ పైన. వల్నరబిలిటీస్ అయితే కొన్ని మెయిన్గా వచ్చాయని చెప్తున్నారు. 12 వల్నరబిలిటీస్ అయితే డిస్క్లోజ్ చేశారనమాట బై ద ఎండ్. అంతేగా ఈరోజు అయితే ఇంతే న్యూస్ ఉంది ఈ వీక్కి. ఓకే, ఈ వీక్లో న్యూస్ అంతా నచ్చితే లైక్ చేసుకోండి, వీడియో అయితే షేర్ చేయండి.